ఊరికి ఉపకారం అంటే చాలు వారంతా ఒకటైపోతారు. గుడి కట్టాలన్నా బడి పెట్టాలన్నా గ్రామస్తులంతా చేతులు కలుపుతారు. ఐకమత్యంతో ఉంటే ఎన్ని పనులు చేసుకోవచ్చో నిరూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సంస్థల సాయంతో అభివృద్ధి బాట పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కృష్ణా జిల్లా కలిదిండి మండలంలోని తాడినాడ మౌలిక వసతుల రూపకల్పనలో దూసుకెళ్తోంది. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పదంలో ముందుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీవనది ఉప్పుటేరు తీరాన ఉన్న ఈ సుందర గ్రామంలో సుమారు 6,000కు పైగా జనాభా నివసిస్తోంది. మండలానికి మారుమూలన ఉన్న ఈ పల్లెటూరు ఒకప్పుడు ఎలాంటి మౌలిక వస్తువులు లేక వెలవెలబోతుండేది. తాము పడుతున్న ఇబ్బందులు భవిష్యత్ తరాలకు ఉండరాదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారికి బైర్రాజు ఫౌండేషన్ సహకరించడంతో గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మంచినీటి సరఫరా కేంద్రం ఏర్పాటుతో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ఊపందుకున్నాయి. ఇంకా ఆడపిల్లలు 5వ తరగతి వరకు చదువుకోవడం, విద్యని ముగించడం జరిగేది. అటువంటిది హై స్కూల్ వచ్చిన తర్వాత అందరూ కూడా చదువుకుంటూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఆ విధంగా మొట్టమొదట మా గ్రామానికి విద్యా దానం చేసినటువంటి మహోన్నటువంటి వ్యక్తి కీర్తిశేషులు అల్లూరి కృష్ణరాజు గారు. అప్పట్లోనే 1985లో నుంచి 86 వరకు సంవత్సర కాలం రైతుల యొక్క సహకారంతో ఎకరానికి ఒక 100 రూపాయల చొప్పున చందా వసూలు చేసి ఆ రోజుల్లో ఈ పాఠశాలని స్థాపించి తాడినాడ, కొండూరు, పోతుమరు ఈ 3 గ్రామాలకు దగ్గరగా ఉంటుందనే సంకల్పంతో ఇక్కడ ఈ హై స్కూల్ స్థాపించడం జరిగింది. వరకు లెక్కేస్తే ప్రభుత్వం నుంచి కూడా చాలా సహకారం వచ్చింది. గ్రామస్తుల సహకారంతోనే జరిగే పనులు దగ్గర 1 కోటి రూపాయల దాకా మేము చేసుకుని ఉంటాం. అలాగే ప్రభుత్వం నుంచి కూడా దాదాపు 10-12 కోట్లు నిధులు మేము గ్రామానికి తీసుకురావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టింది. ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. ఆ రిజల్ట్ మాకు అందింది. ఎవరిని విమర్శించక్కల్లా అంత అవసరం కూడా మాకు లేదు. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్తో కలిసి భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. సుమారు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామంలో ఉన్నత పాఠశాలను దాతల సాయంతో తీర్చిదిద్దారు. జీవనది ఉప్పుటేరువాగు పుణ్యమా అని ఆక్వా సాగుకు నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో పొందగలుగుతున్నామని గ్రామస్తులు చెప్తున్నారు. పంచాయతీ నుంచి కేంద్ర నిధులు, రాష్ట్రం ఎన్ఆర్జీ చేసే నిధులతోటి 1400 మీటర్ల సీసీ రోడ్లు పోయడం జరిగింది గ్రామ పంచాయతీలు. అదేవిధంగా గతంలో 9 ఇళ్ళు కట్టడం జరిగింది షేరింగ్ కాలనీ. ఇప్పుడు 32 ఇళ్ళు వరకు కట్టడం జరిగిందండి. మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆర్డబ్ల్యూ స్కీము ప్రభుత్వ నిధులు 6 కోట్లు రావడం జరిగిందండి. ఈ స్థలం ఏమో గాదిరే సత్యనారాయణ కొడుకు కుమారులు, గాదిరే వెంకటరాజు కుమారులు ఇద్దరు కూడా చెరుకేర 40 సెంట్లు స్థలాలు ఇచ్చారు. పుట్టినూరు కదా, ఏమైనా చేయాలనే ఉద్దేశంతో బైరా ఫౌండేషన్ కలుపుకుని మేము 20 లక్షలు గ్రామం అందరూ కలిపి కట్టి 80 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు పోసుకున్నాం. తర్వాత ఈ బాబు గారి సహకారంతో, ఈ శ్రీనివాస్ గారి సహకారంతో మాకు అన్నీ చాలా బాగా చేస్తారు. మామూలు గోళ్ళు కట్టామండి, ఇలా కాలనీ కట్టాం, ఇలా వాటర్ స్కీమ్ వచ్చింది. శ్మశాన అభివృద్ధి కానివ్వండి, బడి గుడియే కాకుండా రోడ్లు, వంతెనలు ఇవే కాకుండా అన్ని కులాల్లో కూడా లేనటువంటి వాళ్ళని కూడా సాయం చేయడం, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఇవ్వడం, ఈ రాష్ట్రంలోనే తలమానికమైన గ్రామంగా ఉండడానికి కారణం ఆ టీము. గ్రామాలకు మళ్ళీ మా గ్రామంలో కూడా ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు ఈ గ్రూపులు అన్నీ కామన్గానే ఉంటాయి. కాబట్టి అభివృద్ధి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ కలిసికట్టుగా చేయాలని ఒక తపన ఉంది ప్రజలన్నింటిలో, మా గ్రామస్తుల్లో అందరి దగ్గర. గ్రామ పెద్దలేంటి, బాబు గారు ఏంటి, అందరూ కలిపి పెద్దలందరూ దుక్కుని కూర్చోబెట్టి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడంలో బాబు గారు ముందుంటారు. ఆయన క్రెడిట్ మట్టిగా ఆయనకే చెందుతుంది. స్వచ్ఛంద సంస్థల చేయూతతో పాటు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవడం వల్ల తమ గ్రామం అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.